సర్వనామం చూద్దాం ముందుగా. తెలుగు ఏకవచనం చూద్దాం ముందు. నేను, నీవు, అతడు, ఆమె, అది, ఇతడు, ఈమె, ఇది. వీటిని సంస్కృతంలో ఏమంటారో తెలుసుకుందాం. నేను అంటే సంస్కృతంలో అహం. నీవు అంటే సంస్కృతంలో త్వం. అతడు, అతడు అంటే సహ్ లేదా సహ అంటారు. ఆమె, ఆమెని సా అంటారు సంస్కృతంలో. ఆమె అంటే సా అన్నమాట. అది, ఈ అది అనేది వస్తువులకు సంబంధించింది. అతడు, ఆమె అనేది మనుషులకు సంబంధించింది. అది వస్తువుకు సంబంధించినప్పుడు సంస్కృతంలో మనకి జనరల్గా తత్ అనే శబ్దం ఉంటుంది, అది. కానీ ఆ వస్తువు అంత్యాన్ని బట్టి, అంటే ఆ వస్తువు అనే పదం ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ మనము చెట్టు, పుట్ట, తట్ట ఏవో ఒకటి అంటే వస్తువులు, లేదా బెల్ట్ కానీ, కీబోర్డ్ కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తువులు ఉంటాయి కదా. ఆ వస్తువులు ఎండ్ వర్డ్ని బట్టి అది సహ, సా, తత్ ఏదైనా అవ్వచ్చు అనమాట. అంటే ఆ వస్తువుకి లింగం ఉంటుంది, అది పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా, దాన్ని బట్టి ఉంటాయి అన్నమాట. సో ఇది తత్ అవ్వచ్చు, సహ అవ్వచ్చు, సా అవ్వచ్చు. ఇతడుని సంస్కృతంలో ఏషః అంటారు. ఈమెని ఏషా అంటారు. ఇది అంటే మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. ఏతత్ లేదా ఏషః, ఏషా. ఆ వస్తువుకి అంటే ఇది అని మనం ఇది లైవ్ అంటాం కదా, అప్పుడు అది ఏతత్ ఇలైవు, ఏషః ఇలైవు, ఏషా ఇలైవు అంటే ఏదైనా అవ్వచ్చు అనమాట. ఇలైవు అనే పదం మళ్ళీ మనం సంస్కృతంలో నేర్చుకుందాము, దాని కాన్సెప్ట్ చెప్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ఫస్ట్ క్లాస్. చలో, డన్.